చాలామంది ఇప్పుడు మీరు అన్నట్టు సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. లింక్స్ ఓపెన్ చేయాలన్నా, ఆ ప్రోడక్ట్‌ని నమ్మాలన్నా కస్టమర్స్ కానీ, పీపుల్స్ కానీ కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తుంటారు. మనం ఫస్ట్ బిజినెస్ ఓనర్స్ ఏం చేయాలంటే, బిజినెస్ వాట్సాప్ క్రియేట్ చేయగానే మెటా నుంచి వెరిఫై అవ్వాలి. సో మెటా నుంచి వెరిఫై అవ్వడం అంటే మన డాక్యుమెంట్స్ని, మన బిజినెస్ డాక్యుమెంట్స్, జిఎస్టీ కావచ్చు, ఫర్మ్ రిజిస్టర్ ఏదైనా కావచ్చు, వాళ్ళకి మనం సబ్మిట్ చేస్తాం. మన జెన్యూన్ అయిన తర్వాతనే మనకు మెటా నుంచి వెరిఫై అవుతుంది ఆ వాట్సాప్. సో ఆ వాట్సాప్ వెరిఫై అవ్వగానే క్లయింట్స్ని మనం అప్రోచ్ చేయమనుకోండి, వాట్సాప్ మార్కెటింగ్తో నంబర్తో వెళ్ళదు, బిజినెస్ నేమ్తోనే వెళ్తుంది. సేవ్ కాకపోయినా కూడా బిజినెస్ నేమ్తోనే వెళ్తుంది. క్లయింట్ ఏం చేస్తారంటే, మన ఆ వాట్సాప్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ మెసేజ్ రిసీవ్ అవ్వగానే తనకు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వగానే ఇది నిజమా ఫేకా అన్నదానికి ఈ డీటెయిల్స్ అన్నీ వెళ్ళి తను గూగుల్లో సెర్చ్ చేస్తారు ఆ బిజినెస్ నేమ్ త్రూ. ఫేస్బుక్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇన్స్టా, యూట్యూబ్ అన్నిట్లో కూడా తను రీసెర్చ్ చేసుకొని అప్రోచ్ అవుతారు.